Dear students, myself Rohit, the director of Hyderabad IAS Academy. So guys, before coming to this video, let me introduce myself. So నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆల్ 6 అటెంప్ట్స్ జనరల్ కేటగిరీలో ఉన్న 6 అటెంప్ట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయాయి. సో ఈ 6 అటెంప్ట్స్లో 5 కంటిన్యూస్ మెయిన్స్ రాశాను అండ్ 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 8 to 10 years ఆఫ్ ప్రిపరేషన్ జర్నీ, దాంట్లో ఉన్న అనుభవాలన్నీ పర్సనల్గా నేను అనుభవించినవి. ఇవి మాత్రమే కాకుండా 2016 నుంచి వేరియస్ ఇన్స్టిట్యూట్స్, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ 8 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నా మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కూడా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. స్టార్టింగ్లో 2 ఆప్షనల్స్ ఉండేవి, తర్వాత 1 ఆప్షనల్కి వెళ్ళిపోయింది. మెయిన్గా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో ఐ వెంట్ ఫార్వర్డ్. సో పొలిటికల్ సైన్స్లో, ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 times జేఆర్ఎఫ్ని క్రాక్ చేశాను. సో అకాడమికల్గా, కాంపిటేటివ్గా అండ్ ఫ్యాకల్టీగా, సో ఈ 3 అనుభవాల్ని మిక్స్ చేసుకొని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని కామన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ వీడియో ద్వారా రివీల్ చేయాలి అనుకుంటున్నాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ చూసినా, తరచూ చూసినా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అదొక ఎమోషన్ అయిపోయింది. మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి ఆశలు. గ్రాడ్యుయేషన్, నేను చాలా మంది ఈ మధ్య చూస్తుంది అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ లో ఉంటూనే సో దే హ్యావ్ అ ఫోకస్ ఆన్ ద సివిల్ సర్వీసెస్. సో వీళ్ళందరినీ ఉద్దేశించి, సో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అవసరమా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ఎంచుకునేటప్పుడు ఎటువంటి టెక్నిక్స్ కానీ, ఎటువంటి థింగ్స్ ని మన మైండ్ లో పెట్టుకోవాలి, సివిల్ సర్వీసెస్ చదవాలంటే రోజు 20, అంటే కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం 24 గంటలు చదవాలి అని చెప్పి. ఉన్న 24 గంటలు కంప్లీట్ గా చదవడం ఏ మానవ మాతృడికి కూడా సాధ్యం అవ్వదు. సరే, ఎంతసేపు చదవాలి, ఎన్ని బుక్స్ చదవాలి, ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయొచ్చా, ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పేరెంట్స్ మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి విజిట్ అయినప్పుడు కానీ, నేను బయట కలిసినప్పుడు కానీ, ఇలా వీడియోస్ లో కమెంట్స్ రూపంలో కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాటన్నింటికి ఒక చిన్న స్టోరీ లాగా ఇప్పుడు వాటన్నిటిని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ బిగినర్, సో అంటే లైక్ బ్రీఫ్ గా చెప్తున్నాను, మరి ఎలాబరేట్ చేసినట్లు కాకుండా, ఎవ్రీ ఆస్పిరెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ లో ఉంటూ యూపీఎస్సీ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు, వెరీ ఫస్ట్ బిగినింగ్, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ ఎప్పుడో 10th క్లాస్ లో ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, సోషల్ కానీ, సైన్స్ కానీ, లేకపోతే జోగ్రఫీ ఇవన్నీ చదివేస్తున్నాం. మధ్యలో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీయో, బీటెక్ ఇవి వచ్చేసి కొంచెం మర్చిపోయాం. సో అంటే మనకేమనిపిస్తుంది అంటే డిగ్రీలో ఉంటూనే చదివేసేయాలి అనిపించేస్తూ ఉంటుంది. బట్ ద థింగ్, డు నాట్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద స్టాండర్డ్ బుక్స్. ఎప్పుడు కూడా స్టాండర్డ్ బుక్స్ కి వెళ్ళకూడదు. స్టాండర్డ్ బుక్స్ చదవాలంటే చదవాలన్న కసి మాత్రమే కాదు, అది చదివితే అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా మనకు ఉండాలి. అందుకే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లో ఉన్నారో, చదువుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఆ టైం అంతా కూడా ఎన్సీఆర్టీస్ కి కవర్ చేసుకోండి. సో ఏ ఎన్సీఆర్టీస్ కావాలి, ఓల్డ్ ఎన్సీఆర్టీస్, న్యూ ఎన్సీఆర్టీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సింపుల్ గా ఏదైనా ఫాలో అయినా పర్లేదు, ఓల్డ్ కానీ, న్యూ కానీ, ఎనీ ఎన్సీఆర్టీ ఈజ్ ఓకే. దాంతోపాటు 6th క్లాస్ టు 12th క్లాస్ అన్ని ఇంపార్టెంట్. అయితే సార్ 6th అవసరమా, 7th అవసరమా, 11th 12th చాలా, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. నీకు 6th to 12th చదివితే ఒక వెలితి అనేది ఉండదు, అరే ఐ మిస్డ్ సంథింగ్ అని. వెరీ బేసిక్ మైన్యూట్ ఎలిమెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ రీసెంట్ గా మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ మొత్తం 7 ఖండాలు, 7 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో హైయెస్ట్ పీక్స్ ని విజిట్ అయ్యాయి. మనకు 6th క్లాస్ జాగ్రఫీ ఎన్సీఆర్టీలో మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేసిన ఫస్ట్ పర్సన్ అని చెప్పి చిన్న బాక్స్ లో ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా మనము ఇట్లా మౌంటైన్స్ ని కానీ, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ ని, సమ్మిట్స్ ని వెళ్తున్నప్పుడు అది వార్తల్లో. సో లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫోకస్, అంటే పరిపక్వత అంటారు కదా, కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ మీకు వస్తుంది. టైం ఉంటే బెస్ట్ గో ఫ్రమ్ దాట్ ఎన్సీఆర్టీస్. దానికి సపరేట్ గా క్లాసెస్ ఇవేవి అవసరం లేదు. మీరు జస్ట్ దాంట్లో మంచి పిక్చర్స్ తో అర్థమయ్యే రీతిలో అవ్వటాయి. అట్ ద సేమ్ టైం గో విత్ ద న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్. స్టార్టింగ్ లో అర్థం అవ్వదు, మెల్లిమెల్లిగా అర్థం అవుతూ ఉంటుంది. సో దెన్ కమ్ టు ద క్వశ్చన్, బుక్స్, ఐ మీన్ కోచింగ్ అవసరమా కాదు, దీని గురించి కూడా చాలా సందర్భాలు. సో ఎలాగో గ్రాడ్యుయేషన్ లో ఉంటూ మీరు ఎన్సీఆర్టీస్ కి చదివిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత, దెన్ యూ కెన్ గో ఫర్ కోచింగ్. మీకు ఆ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదువుతుంటే అర్థం అవ్వట్లేదు అంటే ఎన్సీఆర్టీస్ కి రిలేటెడ్ ఏదైనా కోర్సెస్ ఉంటే తీసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ కి సంబంధించి యూ నీడ్ నాట్ గో ఫర్
ఎనీ క్లాసెస్ ఎన్సీఆర్టీస్కి అవసరం లేదు, జస్ట్ అది చదవండి. సో అప్పుడు టైం ఉంటే గో ఫర్ ఎనీ క్లాసెస్. సో ఈ ఎన్సీఆర్టీస్ మొత్తం చదివిన నాలెడ్జ్ కానీ అండ్ అలాగే న్యూస్ పేపర్ చదివిన నాలెడ్జ్తో నీకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది, లైక్ ఒక టాపిక్ని నీ అంతట నువ్వు చదవగలుగుతున్నావా లేవా, దానికి ఎంత టైం పడుతుంది. సో అదే టాపిక్ని క్లాసెస్ వింటే నీ మైండ్లో అదే కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే దానికి ఎంత టైం పడుతుంది, సో నీకు ఏది కంఫర్ట్ ఉంది అది నీకు అర్థమవుతుంది. అంతేగాని ర్యాండమ్గా ఏ పర్సన్ దగ్గరికైనా వెళ్ళి లేకపోతే బ్రదర్ లేకపోతే సిస్టర్ సీనియర్స్ ఉంటారు కదా, లేకపోతే ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, నేను కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఫిక్స్డ్ ఆన్సర్ ఉండదు. సో నీకు కోచింగ్ అవసరమా లేదా అది నీ చేతుల్లోనే ఉంటుంది. సో నువ్వు డిసైడ్ అయిన తర్వాత కోచింగ్ అవసరమా లేకపోతే సెల్ఫ్ స్టడీయా, నీ కెపాసిటీని బట్టి నువ్వు ఫిక్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాసెస్ ఫర్దర్ ప్రోగ్రెస్. సో కోచింగ్ కావాలి అని నీకు అనిపిస్తే బెస్ట్ ఇన్స్టిట్యూట్ని నువ్వు పికప్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే చూడండి, ఇండియా మొత్తంలో వందలు కాదు థౌజండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో నీకు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ర్యాంక్ వస్తుంది అనుకుంటే, సో అలా అప్పుడు ఈ మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండి అన్ని వేస్ట్. ఒకే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అందరూ వస్తూ ఉంటారు, ఆ ఇన్స్టిట్యూట్స్ నుంచే ర్యాంక్స్ వస్తాయి. నువ్వు చూస్తే ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రతి ఒక్కరు నంబర్ ఆఫ్ ర్యాంక్స్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయి. బట్ మ్యాటర్ అది కాదు, నిన్ను దగ్గరుండి సూపర్వైజ్ చేయడం, మానిటర్ చేయడం. అంటే నువ్వు క్లాసెస్కి వస్తున్నావా లేవా, సరే క్లాసెస్కి వస్తున్నా, కొన్నిసార్లు స్టూడెంట్స్ అర్థం అవ్వకపోయినా వాళ్ళకు లోపల వాళ్ళంతట వాళ్ళు బాధపడుతూ భయపడుతూ అర్థం అవ్వట్లేదు అనే స్టేజ్లో ఉంటారు. కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలంటే నీకు అర్థం అవ్వకపోతే ఫ్యాకల్టీ నీ ఎక్స్ప్రెషన్ చూసి నీకు ఇది అర్థం అవ్వట్లేదు మళ్ళీ ఇంకొకసారి చెప్పే విధంగా. అలాగే ఒకవేళ ఫ్యాకల్టీ ఐడెంటిఫై చేయలేకపోయినా మీరే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి అన్నప్పుడు చెప్పే విధంగా. క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని సిల్లీ డౌట్స్ ఉంటాయి, అప్పుడు ఆ డౌట్స్ ని ఆ ఫ్యాకల్టీతో మాట్లాడుకోగలిగే ఫెసిలిటీ ఉంటుందా లేదా, దానికోసం లిమిటెడ్ బ్యాచ్ తీసుకునే ఇన్స్టిట్యూట్స్ ఆర్ మోర్ బెస్ట్. ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, వెరీ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్. టెస్ట్ రాయకపోయినా పర్సనల్ గా ఫోన్ చేసి టెస్ట్ ఎందుకు రాయలేదు, మార్క్స్ తక్కువ వచ్చినా సో ఎందుకు తక్కువ వస్తున్నాయి సో దాని గురించి కూడా డిస్కషన్స్ ఉంటాయి. అంటే టెస్ట్ రాశారనుకోండి, తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఎందుకు తక్కువ మార్కులు అంటే నేను ఒక పర్సన్ చూడాలి. అంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలా నువ్వు అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక టెస్ట్ రాస్తారు, తక్కువ మార్కులు రాగానే మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయబుద్ది కాదు. కానీ ఇటువంటి టైంలో లేదు, తక్కువ మార్కులు రావడం కూడా ఒక సహజమే, ఇట్స్ ఎ న్యాచురల్ ఆస్పెక్ట్. సో అలా ఆలోచించి సో అంటే అంత కేర్ఫుల్ గా మిమ్మల్ని పర్సనల్ గా సూపర్వైజ్ చేయాలి. దాన్ని పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అంటారు. సో అది ఎక్కడ దొరుకుతుంది, మీరు ఫ్యాకల్టీస్ తో డైరెక్ట్ గా మాట్లాడుకోగలుగుతున్నారా, సో ఇటువంటి థింగ్స్ ని పెట్టుకోవాలి. టెస్ట్స్ ఉండాలి, క్లాసెస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉండాలి, పర్సనల్ సూపర్విజన్ ఉండాలి, మీరు డైరెక్ట్ గా మాట్లాడగలిగే ధైర్యం మీకు ఉండాలి. ఒకే ఇన్స్టిట్యూట్ లో 500, 600 అంత పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఆ క్రౌడ్ ని మేనేజ్ చేయడం ఇన్స్టిట్యూట్ కి కూడా కష్టం అవుతుంది. అంతమంది డౌట్స్ ని ఫ్యాకల్టీ క్లియర్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సరే ఫైన్, కోచింగ్ తర్వాత సెల్ఫ్ స్టడీ తీసుకున్నప్పుడు రోజుకి 18 గంటలు చదవాలా, రోజుకి 15 గంటలు చదవాలా, రోజుకి 10 గంటలు చదవాలా, నన్ను అడిగితే ఇట్స్ అ యూజ్లెస్ క్వశ్చన్ అనొచ్చు. ఎవరికి సాధ్యం అవుతుందండి అంటే ఖచ్చితంగా 18 గంటలు చదవాలి. రోజు 6 గంటలు చదివి ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, రోజు 15 గంటలు చదివి ప్రిలిమ్స్ పాస్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ద క్వాంటిటీ, యూ షుడ్ లుక్ ఇన్ టు ద క్వాలిటీ. అంటే నీకు దొరికిన 6 గంటలు, నీకు దొరికిన 10 గంటలు, నీకు దొరికిన 12 గంటలు, వాటిని నువ్వు ఎలా ఫోకస్ చేస్తున్నావు, సో దానిపైన నీ అసలైన సక్సెస్ అనేది ఉంటుంది. సో అండ్ ఫైన్, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ధైర్యం కావాలి స్టూడెంట్కి. అంటే వెళ్తున్న ప్రతిసారి వేసే ప్రతి అడుగు భయంతో స్టార్ట్ చేస్తారు. అంటే ధైర్యంతో యూపీఎస్సి ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఎవరో చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ అంటే ఏదో డౌట్ క్రియేట్ అవుతుంది మనసులో, ఒక ఆత్మ న్యూనత అంటారు కదా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్, అది ఎప్పుడు ఉండదు. సో నీకు సెల్ఫ్ డౌట్ వస్తే అప్పటికప్పుడు ఆ పాత్ కరెక్టా కాదా తెలియజేసే ఒక మెంటార్ ఉండాలి. అంతేగాని ఆ డౌట్తో 1 year పాటు జర్నీ చేసి, జర్నీ అయిపోయిన తర్వాత 1 year అయిపోయిన తర్వాత అరే ఆ రోజే రెక్టిఫై చేసుకుంటే బాగుండేది అనే స్టేజ్ ఉండదు.
నువ్వు వెళ్తుంటే కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి. ఎన్సీఆర్టీ స్టార్ట్ చేస్తున్నావా, కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేయి. స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నావా, కాన్ఫిడెంట్ గా చదువు. టెస్ట్ రాస్తున్నావా, తక్కువ మార్కులు వస్తున్నాయా, తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా కాన్ఫిడెన్స్ లోగానే ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ పాజిటివ్ గా మలిచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక మెంటార్ గాని ఒక ఫ్రెండ్ గాని మీకు ఉండాలి. సో ఇవి బేసిక్ ఎలిమెంట్స్. ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి, సెకండ్ అటెంప్ట్ లోనే కొట్టాలి, థర్డ్ అటెంప్ట్ లోనే కొట్టాలంటే దీనికి నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు నువ్వు అద్భుతంగా చదివినా నువ్వు కొట్టలేకపోవచ్చు, యావరేజ్ గా చదివినా నువ్వు కొట్టొచ్చు. యూపీఎస్సీలో బ్లూ ప్రింట్ ఉండదు. ఒక క్వశ్చన్ కి ఇలాగే రాయాలి, ఒక ప్రిపరేషన్ ఎప్పుడు ఇలాగే చేయాలి. మనకు ఉన్న బెస్ట్ పాసిబుల్ వేస్ అన్నిటిని ఎంచుకొని విల్ బి ప్రిపేరింగ్ మనం ముందుకెళ్తూ ఉంటాం. సో అదృష్టము, లేకపోతే హార్డ్ వర్క్, సో దయ, వీటన్నిటిని భగవంతుడి దయ, వీటన్నిటిని కలగలిపి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తేనే చదువుతాను, రాకపోతే ఏంటంటే మనం ముందడుగు వెళ్ళాం. సో దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ. మీకు ఇంకేదైనా అంటే నేను చెప్పిన వీడియోలో మీకు తెలియని పాయింట్స్ ఉంటే, లేకపోతే మీకు కావాల్సిన పాయింట్స్ ని నేను అడ్రస్ చేసి ఉండకపోతే సో కింద కమెంట్స్ లో తెలియజేయండి. డెఫినెట్ గా దానికి సంబంధించి మళ్ళీ ఫ్యూచర్ లో వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.